చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి తల్లికి వందనం పథకం ఇంతవరకు అమలు కాలేదని చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానందారెడ్డి విమర్శించారు. ఆదివారం వైసీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని మాట ఇచ్చి ఇంతవరకు అమలు కాలేదన్నారు. ఉచిత ఇసుక అని పేరుకు చెప్పారు గాని అన్ని చోట్ల ఇసుక తరలింపుకు డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకంలో పింఛన్ తప్ప మిగిలిన ఏ పథకమూ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం ప్రకటించిన పథకాలను అమలు చేయలేని పక్షంలో ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామన్నారు. అన్యాయాలను ప్రశ్నించే పార్టీ జనసేన పార్టీ అని, కాబట్టి పవన్ కళ్యాణ్ దీనిపై ప్రశ్నించాలని ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నడిపిస్తూ ఉంది. ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుంచి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, నాయకులు ఉంటారో, ఎవరైతే పార్టీకి పనిచేశారో వాళ్ళనే టార్గెట్గా చేసి దాడులు చేయడం, బెదిరించడం, ఇళ్ళు పగలగొట్టడం, కార్లు పగలగొట్టడం, ఇదొక కొత్త ఒరవడి తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక కాన్స్టిట్యున్సీ అని కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలో, ఈవెన్ అర్బన్స్లోనే కాకుండా రూరల్స్లో కూడా. ఇది గతంలో బీహార్లో, యూపీలో ఉండేది. అటువంటి సంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా లేని కొత్త ఒరవడి ప్రజలకు మంచి చేయాలి, కానీ ఇటువంటి కొత్త ఒరవడి తీసుకొస్తే మళ్ళీ అటువంటివే రిపీట్ అవుతాయి. అటువంటి సంస్కృతి మంచిది కాదనేది మొదటగా నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఎప్పుడో 3 సంవత్సరాల నాడు జరిగిన సిఐడి ఇన్వెస్టిగేషన్లో కేసు అయినటువంటి కేసులని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా దాన్ని 3 సంవత్సరాల ముందే క్లోజ్ చేస్తే దాని మీద ఫ్రెష్గా ఇప్పుడు 12వ తారీఖు నాడు మళ్ళీ ఎఫ్ఐఆర్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని, డీజీ సునీల్ గారిని, పొన్నవోలు గారిని, ఇట్లా అడిషనల్ డీజీ గారిని ఒకరిని, వీళ్ళందరినీ కూడా 3 సంవత్సరాల క్రితం అయిపోయిన కేసుని ఈరోజు మళ్ళీ ఇది హత్యాయత్నం జరిగింది రఘురామకృష్ణంరాజు గారి మీద అనే విధంగా తప్పుడు కేసు బనాయించడం, అది కూడా 307 కేసు పెట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా ఇంతవరకు జరిగిన దాఖలాలు ఎక్కడా కానీ లేవు. మీరు కూడా ఎక్కడైనా ఇటువంటి దాఖలాలు 3 సంవత్సరాల క్రితం ఒక సిఐడి సిట్కి ఇచ్చిన కేసు సుప్రీంకోర్టులో డిస్పోజ్ అయితే దాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎఫ్ఐఆర్ చేయడం అనేది మొట్టమొదటగా ఇది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. దీన్ని మేము తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. కేసులకు గడిచిపోయి భయపడే పరిస్థితులు ఎవరు లేరని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఎలక్షన్స్కు ముందు అనేకమైన తప్పుడు హామీలు ఇచ్చి మేనిఫెస్టో రిలీజ్ చేసి సూపర్ 6 అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ సూపర్ 6 ద్వారా పేదలని కోటీశ్వరులు చేస్తాం, సంపద సృష్టిస్తాం అనే విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చారు. మొదటి నెల పెన్షన్ ఇచ్చి వారం తర్వాత నుంచి సమాయనకులు స్టార్ట్ చేశారు. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు డాక్టర్లు ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్ అని తప్పుడు రిపోర్ట్స్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారని చాలా మందికి పెన్షన్లు తీసేయడం కూడా జరిగింది. మీరు చూస్తా ఉండండి, ఇంకా 3 మాసాల్లోనే దాదాపు 30% పెన్షన్స్ కూడా తీసేసే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ చేసే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా అమ్మఒడి అనే పథకాన్ని తల్లికి వందనం అనే పేరు మార్చి సూపర్ 6లో ఒకటి పెట్టారు. ఆ రోజు ఏమన్నారంటే ఇంట్లో తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు తల్లికి వందనం పేరుతో ఇస్తామని ఈ సూపర్ 6 వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానంగా దాన్ని చేశారు. ఈ రోజు ఏమంటున్నారంటే మెల్లగా మాట మార్చి ఒక బిడ్డ ఉంటే 15,000, 2 బిడ్డలుంటే 7,500, 3 బిడ్డలుంటే 5,000, 4 బిడ్డలుంటే 3,750 రూపాయలు అనే విధంగా ఈ మధ్యకాలంలో మనం చూసే సోషల్ మీడియాలో ట్రోల్ అయింది. అదే నిజం అనే విధంగా ఈరోజు నిరూపించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే తల్లికి వందనం అన్నాం కాబట్టి ఇంట్లో ఎంతమంది తల్లులు ఉంటే వాళ్ళకు వరకే ఈ అమ్మఒడి ఇస్తాం, కానీ పిల్లలకు కాదు అనే పరిస్థితిగా తీసుకురావడం ఇది ఎంతవరకు సబబు అని నేను మీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకంటే ప్రశ్నించడానికే వచ్చానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీని మీద ఆయన గట్టిగా స్పందిస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా నేను ప్రశ్నించడానికే, ప్రజల పక్షాన ప్రశ్నించడానికే వచ్చాను, పదవులు కాదు నాకు ముఖ్యం అని తను ప్రతి సభల్లో కూడా చెప్పారు.
ఈ రోజు సూపర్ 6 లో మొదటి వాగ్దానం అయినటువంటి తల్లికి వందనం కార్యక్రమాన్ని మొత్తం ప్రతి బిడ్డకు ఇస్తానన్నటువంటి దాంట్లో ఈ రోజు ఎటువంటి స్పందన లేకుండా తల్లికి ఒక్కటే అమ్మఒడి తల్లికి వందనం అనే విధంగా పెట్టినప్పుడు దీని మీద పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలని కూడా కోరుకుంటూ, ప్రజల పక్షాన ఇంకా చేయాల్సినటువంటి సూపర్ 6 కార్యక్రమాల్లో ఉచిత బస్సు ఇంతవరకు ఆచరణకు రాలేదు. ఎందుకంటే దాని మీద మొత్తం నివేదికలు తీసుకుంటున్నాం. ఇటు కర్ణాటకలో, తెలంగాణలో అధ్యయనం చేసి కాలయాపన చేస్తూ దాని తర్వాత ఎప్పుడో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు పెడతామని అంటున్నారు. ఇంతవరకు అది కాలేదు. అదేవిధంగా ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుకలో ఉచితమే ఉంది కానీ ఇసుక మాత్రం ఉచితం ఎక్కడా లేదు. నిన్న పేపర్లో క్లియర్గా ఇచ్చారు. ఏ ఊర్లో ఎంతంత రేట్లు టిప్పరు అనే విధంగా క్లియర్గా కూడా ఇచ్చారు. మనకు కూడా లోకల్లో ఇసుక ఎంతెంతకి ఇస్తూ ఉంటారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అన్నారు. దాంట్లో ఉచితం మాత్రం ఉంది కానీ ఇసుక మాత్రం రావడం లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు అని నేను మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా సూపర్ 6 లో ఆ ఒక్క పెన్షన్ తప్పితే మిగతా ఏది కూడా కార్యాచరణకు రాలేదు. వీటన్నిటిని కూడా ఈ నెల రోజుల్లోపు పూర్తిగా సూపర్ 6 లో పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఆచరణలోకి తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసే విధంగా ప్రభుత్వాన్ని పాలించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఒకవేళ ఆచరణకి రాని పక్షంలో ప్రజల పక్షాన మేము పోరాడడానికి, మేమన్నిటినీ ప్రశ్నించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని, ఇది తొందరలోనే ఆచరణకు ఈ సూపర్ 6 పథకాలన్నీ రావాలని కూడా మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాం. దీని మీద ప్రజల్లో గట్టిగా తీసుకెళ్తాం. ఈ తల్లికి వందనం కార్యక్రమాన్ని ఎంతమంది తల్లులకు వచ్చింది, ఎంతమందికి రాలేదు, వాళ్ళ ద్వారానే ప్రజలందరికీ తెలియజేసే విధంగా కూడా తెలియజేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాం.